ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10 రిషబ్ పంత్. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 10th ప్లేయర్ గా నిలిచాడు. 2018 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ తరపున ఆడిన పంత్ SRH తో జరిగిన మ్యాచ్ లో 203 స్ట్రైక్ రేట్ తో 128 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 63 బాల్స్ ఎదుర్కొన్న పంత్ 15 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో కలిపి 128 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఢిల్లీ తరపున పంత్దే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నెంబర్ 9 క్రిస్ గెయిల్. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నాడు వెస్టిండీస్ డేంజరస్ బ్యాటర్ క్రిస్ గెయిల్. 2012 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన క్రిస్ గెయిల్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 206 స్ట్రైక్ రేట్ తో 128 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 62 బాల్స్ ఫేస్ చేసిన గెయిల్ 7 ఫోర్లు 13 భారీ సిక్సర్లతో కలిపి 128 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 8 శుభ్మన్ గిల్. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 8th ప్లేయర్ గా నిలిచాడు. 2023 ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన గిల్ ముంబై ఇండియన్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫైర్ మ్యాచ్ లో 215 స్ట్రైక్ రేట్ తో 129 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 60 బాల్స్ ఎదుర్కొన్న గిల్ 7 ఫోర్లు 10 సిక్సర్లతో కలిపి 129 రన్స్ స్కోర్ చేశాడు. ఐపీఎల్ లో ఇప్పటికీ గుజరాత్ తరపున గిల్దే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నెంబర్ 7 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికా డేంజరస్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్. 2012 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన డివిలియర్స్ గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 248 స్ట్రైక్ రేట్ తో 129 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 52 బాల్స్ ఫేస్ చేసిన డివిలియర్స్ 10 ఫోర్లు 12 భారీ సిక్సర్లతో కలిపి 129 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 6 కేఎల్ రాహుల్. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 6th ప్లేయర్ గా నిలిచాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన కేఎల్ రాహుల్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 191 స్ట్రైక్ రేట్ తో 132 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 69 బాల్స్ ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 14 ఫోర్లు 7 సిక్సర్లతో కలిపి 132 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ తరపున రాహుల్ దే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నెంబర్ 5 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికా డేంజరస్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్. 2015 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన డివిలియర్స్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 225 స్ట్రైక్ రేట్ తో 133 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 59 బాల్స్ ఫేస్ చేసిన డివిలియర్స్ 19 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో కలిపి 133 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 4 క్వింటన్ డికాక్. సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 4th ప్లేయర్ గా నిలిచాడు. 2022 ఐపీఎల్ సీజన్ లో లక్నో తరపున ఆడిన క్వింటన్ డికాక్ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 200 స్ట్రైక్ రేట్ తో 140 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 70 బాల్స్ ఎదుర్కొన్న క్వింటన్ డికాక్ 10 ఫోర్లు 10 సిక్సర్లతో కలిపి 140 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఇప్పటికీ లక్నో తరపున డికాక్ దే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నెంబర్ 3 అభిషేక్ శర్మ. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు ఇండియన్ డేంజరస్ బ్యాటర్ అభిషేక్ శర్మ. 2025 ఐపీఎల్ సీజన్ లో SRH తరపున బరిలోకి దిగిన అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 256 స్ట్రైక్ రేట్ తో 141 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 55 బాల్స్ ఫేస్ చేసిన అభిషేక్ శర్మ 14 ఫోర్లు 10 భారీ సిక్సర్లతో కలిపి 141 రన్స్ స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ చేసిన ఈ స్కోర్ SRH తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉంది. నెంబర్ 2 బ్రెండన్ మెక్కల్లమ్. న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్యాట్స్మెన్ బ్రెండన్ మెక్కల్లమ్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 2nd ప్లేయర్ గా నిలిచాడు. 2008 మొదటి ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ తరపున ఆడిన బ్రెండన్ మెక్కల్లమ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 216 స్ట్రైక్ రేట్ తో 158 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 73 బాల్స్ ఎదుర్కొన్న బ్రెండన్ మెక్కల్లమ్ 10 ఫోర్లు 13 సిక్సర్లతో కలిపి 158 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు కేకేఆర్ తరపున మెక్కల్లమ్దే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నెంబర్ 1 క్రిస్ గెయిల్. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు క్రిస్ గెయిల్. 2013 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన క్రిస్ గెయిల్ పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో 265 స్ట్రైక్ రేట్ తో 175 రన్స్ స్కోర్ చేశాడు. మొత్తం ఆ ఇన్నింగ్స్ లో 66 బాల్స్ ఫేస్ చేసిన క్రిస్ గెయిల్ 13 ఫోర్లు 17 భారీ సిక్స్లతో కలిపి 175 రన్స్ స్కోర్ చేశాడు. క్రిస్ గెయిల్ చేసిన ఈ స్కోర్ ఆర్సీబీ తరపున మాత్రమే కాకుండా మొత్తం ఐపీఎల్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉంది. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.